ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టుకు తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లోని, ధర్నాలు చేయాల్సింది అక్కడ, కానీ హైదరాబాద్లో రాజకీయాలు ర్యాలీలు తీస్తున్నారని అన్నారు. అయితే పక్కింట్లో పంచాయతీని ఇక్కడ తీర్చుకుంటారని అడిగారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా అని అన్నారు. వాళ్ళ ఘర్షణలకు హైదరాబాద్ వేదిక కావాలని ప్రశ్నించారు. రాజమండ్రి, అమరావతి, కర్నూలులో చేయకుండా ఇక్కడ రాదంతం ఎందుకు అని మంత్రి ప్రశ్నించారు. ఇది అచ్చంగా రెండు రాజకీయ పార్టీల తగాదా అని, ఆ రెండు పార్టీలకు ఇక్కడ ఉనికి లేదని తెలిపారు. చంద్రబాబు న్యాయ పోరాటం చేస్తున్నారని, ఆయనకు న్యాయస్థానంలో ఏం న్యాయం జరగాలో అదే జరుగుతుందని పేర్కొన్నారు. Hyderabad lo rally, what is happening with respect to Sri Chandrababu Naidu Garu is primarily a political issue confined to Andhra Pradesh. It is a battle of wits between the two political parties in Andhra Pradesh, which has no consequence or which has no effect on Telangana or its people. So, most certainly our stand is very simple. It's a political issue confined to another state. What happens in Karnataka, what happens in Tamil Nadu, what happens in Andhra Pradesh, what happens in Chhattisgarh is of no consequence here. Agar koi aake yahan pe nautanki karna chahe, I would only say బేగానా షాదీ మే అబ్దుల్లా దివానా. ఏం సంబంధం ఇక్కడ మాకు? తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ లో జరిగే రాజకీయాలకి ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ లో. ర్యాలీలు ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా ఆంధ్రాలో చేయండి. ఎవరొద్దంటున్నారు మిమ్మల్ని? హైదరాబాద్ లో ర్యాలీలు చేసి హైదరాబాద్ లో ర్యాలీలు తీసి వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ రెస్పెక్ట్ టు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈస్ ప్రైమరీలీ a political issue confined to Andhra Pradesh. It is a battle of wits between the two political parties in Andhra Pradesh, which has no consequence or which has no effect on Telangana or its people. So most